అండ్ పెద్దనాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ మీ ఇద్దరు కపుల్ పెయిర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి చాలా ఆదర్శంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ ఇద్దరిలో నాకు వచ్చేసి ఒక 2 words నాకు బాగా గుర్తుకొస్తాయి ఫన్నీగా ఇద్దరిని ఎప్పుడు చూసినా. ఒకటి మొంటనో, 2 పట్టుదల. ఇద్దరికి ఏంటంటే అవి 2 కామన్గా ఉంటాయి. ఒకసారి కనపడుతుంది, ఇంకోసారి కనపడుతుంది. కానీ ఏది వచ్చినా సరే ఒకసారి పెద్దనాన్న గొడవ పడితే నువ్వు ఆగుతావు, నువ్వు గొడవ పడితే పెద్దనాన్న ఆగుతాడు. సో 2 కాన్సెప్ట్స్ మీ ఇద్దరి మధ్య నేను బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ అవి 2 బాగా మీరు బ్యాలెన్స్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంకో మంచి పాజిటివ్ కామన్ పాయింట్ ఏంటంటే నాకు బాగా నచ్చేది, ఇద్దరు ఒకేలాగా ఉండటం చాలా గొప్పతనం ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అందరినీ కూడా చాలా లైక్ ఎలా అంటే ఎవరికన్నా ఏదైనా పెట్టే ఉద్దేశంలో కానీ, ఎవరినైనా ట్రీట్ చేసే విధానంలో కానీ, లైక్ ఫుడ్ కానీ, లేదా ఏదన్నా ఎవరికన్నా గిఫ్ట్స్ ఇచ్చే విధానంలో కానీ ఇద్దరు ఒకలానే ఉంటారు. సో ఎక్కువ పెట్టేస్తున్నావు అని, తక్కువ పెట్టేస్తున్నావు అని, మీ వాళ్ళకని మా వాళ్ళకని, సో ఇలాంటి ఏ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య ఉండవు. ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు ఈ విషయంలో, జనాలను ప్రేమించే విషయంలో కానీ, జనాలకి ఏదైనా పెట్టే విషయంలో కానీ. అండ్ ఈ కామన్ క్వాలిటీ అనేది మీ ఇద్దరిలో నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మీ ఇద్దరు ఇలాగే ఎప్పటికీ ఆనందంగా హ్యాపీగా 100 years జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. అండ్ మా జనరేషన్స్ అందరికీ ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్క బావగారికి 51వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీలో నేను గమనించింది ఏంటంటే మీరు ఎప్పుడూ మీ చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తూ అందరితో కలుపుగోలుగా మాట్లాడతారు. ఆ చిరునవ్వే మీ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో పిల్లలతో మరియు మనవాళ్లతో సంతోషంగా సరదాగా గడపండి. మీరు ఇలాగే మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని, మీ శేష జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. హలో అత్తమ్మ, హలో మావయ్య గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. మీరు మా ఆయన్ని చిన్నప్పటి నుంచి మీరే పెంచారు అని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు నాని. మా అత్తమ్మ తర్వాత మీరు కూడా నాకు అత్తమ్మ లాగానే. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మీ జంట ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఆరోగ్యాలతో నిన్నూరేళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. నమస్తే పెద్దత్తయ్య, పెద్దమామ గారు. ఈరోజు మీరు 51వ పెళ్లి రోజు జరుపుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు మంచికి మారుపేరుగా ఉంటూ ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉంటూ మీ ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్, నేను రమ్యాని. నాకు కోటేశ్వర మావయ్య, నాగమణి అత్తయ్య అనగానే గుర్తొచ్చేది వాళ్ళ పేరు అనమాట. వాళ్ళు చాలా ఖుషిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరినీ చక్కగా పలకరిస్తారు. హ్యాపీ ఫ్యామిలీ. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ అత్తయ్య మావయ్య. విష్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. పెద్దమ్మ, పెదనాన్న ఎవరికే సహాయం కావాలన్నా ముందొచ్చి చేస్తారు కదా. మీరు ఇలాంటి పెళ్లి రోజులు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నా, వదినా, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ టు బెస్ట్ కపుల్ కోటాత అండ్ నాగమణమ్మ. పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దమ్మ, పెద్దనాన్న. మిమ్మల్ని తలుచుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీ చిరునవ్వు. ఎప్పుడూ చక్కగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇద్దరూ భలే అన్యోన్యంగా అనిపిస్తారు. అలానే మా పెద్దమ్మ చేతి వంట రుచి అయితే చెప్పక్కర్లేదు. ఏ వంట అయినా ఎంతమందికైనా చిటికెలో చేసి పెడుతుంది. ఇద్దరూ ఇలాగే ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి తాతగారు హారికమ్మ ఇద్దరు నాకు ఇష్టమే. తాతగారు అంటే చిన్నప్పుడు భయం వేసేది, కొంచెం ఆ పర్సనాలిటీకి కొంచెం అలా ఉండేది. హారికమ్మ మా ఇంటికి ఎప్పుడు వచ్చినా స్టార్స్ కానీ చిప్స్ ఏవో తీసుకొస్తూ ఉండేది. సో హారికమ్మ ఎప్పుడు వచ్చిద్దని వెయిట్ చేస్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు తాతగారు అంటే అంత భయం లేదు, కానీ ప్రేమ ఉంది.
I wish a happy anniversary to both of them. పెళ్లి రోజు శుభాకాంక్షలు హారిక అమ్మమ్మ తాతగారు. మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీ ఇద్దరి ఫేస్లో మీ స్మైల్. ఎప్పుడు ఎలాంటి టైంలో ఎవరు కనిపించినా మీరు స్మైల్తో పలకరిస్తారు. మీరు అనగానే గుర్తొచ్చేది మీ ఇద్దరి ఫేస్లో ఆ నవ్వే. ఆ నవ్వు ఎప్పటికీ అలాగే మీ ఫేస్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మమ్మ తాతగారు తర్వాత పిలిచేది ఆ పేర్లు మిమ్మల్ని. అమ్మమ్మ తాతగారికి కూడా మీరంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఇంకా అమ్మమ్మ తాతగారు అంటే ఇంకా నాకు మీరే నెక్స్ట్. ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చినా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. ఆవేశాలు కోపాలకు పోకుండా. ఈ చిన్నప్పటి నుంచి నేను వాళ్ళిద్దరిని చూసింది అదే. ఇప్పుడు ఆయన అక్కడ ఉండి కష్టపడి, ఆమె ఇక్కడ ఉండి మిమ్మల్ని పెట్టుకుని కష్టపడి ఇంత దూరం లైఫ్ ఇట్లా వస్తుందని నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ ఆవేశాలు కోపాలు పంతాలు ఇవి కాదు కావాల్సింది. ఆలోచించి ఎలా మనం లైఫ్ ని ముందుకు మన పిల్లల్ని మనం ఎలా బయట తీసుకురావాలనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అది పెళ్లిరోజు శుభాకాంక్షలు. మన అక్క కోడిరావు గారు. నేనైతే అంకుల్ గురించి ఒకటి చెప్పాలక్క. నా మూమెంట్ చిన్నప్పుడు ఎలా అంటే స్కూల్ నుంచి వచ్చేవాడిని. స్కూల్ నుంచి రాగానే రామారావు దగ్గరికి వెళ్ళేవాడిని ఫస్ట్, పక్కన పాక గదిలో. అందులోనే అంకుల్ ఉండేవాళ్ళు అనమాట. సో అంకుల్ ఉండి పిలిచేవాళ్ళు. అప్పట్లో ఏంటి డాడీకి కృష్ణ అంటే ఇష్టం. సో అలా నేను కూడా మహేష్ బాబు అనేవాడిని. నీకే హీరో అంటే ఇష్టం అంటే అంకుల్ చెప్పేవాళ్ళు, మహేష్ బాబు కాదు మనకి ఎన్టీఆర్ అని. జై ఎన్టీఆర్ అనేవాళ్ళు అప్పట్లో. జై ఎన్టీఆర్ అనేవాడిని. సో అప్పుడు స్టార్టింగ్ ఎన్టీఆర్ ఎప్పటికీ కంటిన్యూ అవుతానే జై ఎన్టీఆర్. సో మన ఆంటీతో కూడా ఇంకొక చిన్న మూమెంట్ అనమాట. అప్పట్లో ఆంటీ క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు క్యాంటీన్ నుంచి వచ్చినా కానీ నాకు సమోసాలు కానీ చాక్లెట్లు కానీ ఏవో తెచ్చి నేను ఉన్నా అనుకుని మళ్ళీ నాకు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. సో చిన్నప్పుడు కూడా నేను చాలా ఆడుకున్నా అంకుల్తో కానీ ఆంటీతో కానీ. ఈవెన్ మీతో అయినా రామారావుతో అయినా. వి ఆల్ మిస్సింగ్ యూ అక్క. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి అంకుల్. ఎద్దు ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు కలిసినా కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. ఎక్కడ ఒకళ్ళొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోరు మ్యాక్సిమం, అట్లీస్ట్ మిగతా వాళ్ళ ముందు. ఇట్స్ రియల్లీ గుడ్ కపుల్ యాక్చువల్లీ. స్ట్రగుల్ అయ్యారు మమ్మల్ని పెంచడానికి కానీ, పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి కానీ, వాళ్ళని సెటిల్ చేసి చాలా స్ట్రగుల్ అయ్యారు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. హ్యాపీ లైఫ్ అండ్ హ్యాపీ గోయింగ్. అది నాకు నచ్చుతుంది. నాకు వాళ్ళు పెద్ద హ్యాపీ యానివర్సరీ. ఇలాగే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి చిన్నవాడిని కోరుకోవచ్చో తెలియదు, కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు, ఎక్కువ గొడవలు పడరు, మళ్ళీ ఇద్దరు కరెక్ట్ గా సెట్ అవుతారు ఒకరినొకళ్ళు. తాతగారు కంగారు ఎక్కువ, అమ్మమ్మకి కొంచెం జాగ్రత్త ఎక్కువ. ఇద్దరు మళ్ళీ సపోర్టివ్గా ఉంటారు ఒకరి వైపు ఒకరు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళిద్దరు మంచి అభినయమైన దంపతులు, ఒకళ్ళ మాట ఒకరు కాదండు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇద్దరు ఆది దంపతులు మంచితనానికి మారిపోయారు. పెట్టడానికి ముందుంటారు, సేవ చేయడానికి ముందుంటారు. అన్నిట్లోనూ క్వాలిటీ మెంబర్స్ ఇద్దరు కూడాను. ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తులు, ప్రేమమూర్తులు. వారిద్దరు కూడాను ఆత్మీయ బంధువులు, మాకు ఆత్మ బంధువులు. ఇద్దరికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క బావ. అన్నయ్య వదిన మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే. హాయ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, 51వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ నవ్వుతా ఇద్దరు 10 కాలాల పాటు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ చిన్ని. పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దమ్మ పెదనాన్న. మీరు ఎప్పుడు ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో
ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, ఎవరు ఏది అడిగినా ఎప్పుడు కాదనకుండా ఇద్దరు అన్ని రకాలుగా అందరికీ ముందుండి సహాయం చేస్తారు. అది మీకులాగా నేను కూడా అట్లా అనుకుంటా ఉంటాను, ఎప్పుడైనా ఇట్లా ఉండాలి అని. ఇన్స్పిరేషన్ మీరు మాకు. మా అన్నయ్య ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకునే గుణం ఉంది. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నాగమణత్త కోటేశ్వరమాయ, విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీలో నాకు నచ్చే మంచి అందమైన గుణం, అందరూ బాగుండాలనుకుంటారు. ఎప్పుడు ఉత్త చేతులతో రారు, ఎవరింటికి వచ్చినా అందరినీ మంచిగా పలకరిస్తారు. పెట్టే తత్వం ఎక్కువ. మా కోటేశ్వర అన్నయ్య నాగమణుడికి 51 నుండి 52 ప్రవేశించే పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదే విధంగా మంచి గుణం అంటే అనుకూలమైన దాంపత్యం, అందరినీ కావాలనుకునే మంచి తత్వం, చిన్నపిల్లలను ప్రేమగా చూసే తత్వం, అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ వెరీ వెరీ హ్యాపీ మ్యారేజ్ డే. అన్నయ్యకి వదిలికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇద్దరికి చాలా ఉన్నాయమ్మా, ఒకటి కాదు. చెప్పని చెప్పు, చాలా ఏదని చెప్పని చెప్పిన చాలా మంచి గుణం చేశారు అందరికీ కూడా. పెళ్లి రోజు శుభాకాంక్షలు. కోటేశ్వరరావుకి నాగమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చేతి గారికి ఏందమ్మా ధర్మగుణం అయితే, ఆమెకేంది వాళ్ళిద్దరి గురించి అసలు చెప్పడానికి ఏమీ లేదు. చాలా మంచి గుణము, చాలా మంచోళ్ళు. వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళు అంత ఇదిగా చూసుకుంటారు, అంత మంచి మనుషులు. పెద్దమ్మ పెద్దనాన్న ముందు పెద్దమ్మ పేరు ఎందుకు చెప్పానంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి, ఇలాంటి పెళ్లి రోజులు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీకు చాలా మంచి గ్రీటింగ్ చెప్దామని చెప్పి మనసులో ఉన్న టయానికి సరైన మాటలు రాకపోవటం వల్ల ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో నా భార్య సునీత ఒక చిన్న మాట చెప్తుంది, వినండి. అత్తయ్య మావయ్య పెళ్లి రోజు శుభాకాంక్షలు. దానికి ఒక్కడైనా గిరాశా. ఇలాంటి పెళ్లి రోజులు మళ్ళీ 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 చేసుకుంటూనే ఉండాలని, హారిక చేస్తానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు కోటాత మణి నాని. చెప్పు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మణి నాని కోటాత. అన్నయ్యకు వదిన గారికి 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో వసంతాలు ఆనందంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు ఆదర్శప్రాయులుగా మీ జీవితాంతము ఆనందంగా గడపాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ తమ్ముడు పాండురంగారావు. పెద్దమ్మ పెద్దనాన్నకి 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఒకరికొకరి జీవితాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నాగమణి వాళ్ళతో మా స్నేహం 47 సంవత్సరాల పైనే ఉంది. చాలా చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా కూడా, ఎవరు వచ్చినా కూడా చాలా మర్యాదగా, వాళ్ళు చాలా ఇదిగా చూస్తారు, ఆప్యాయంగాను. మా పిల్లలకు కూడా బాగా అలవాటు, వాళ్ళ ఇంట్లోనూ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మా స్నేహం అట్లాగే ఉంది. ఆయన కూడా చాలా మంచివారు. ఒకళ్ళు ఇతరులకు చాలా సహాయం చేస్తారు. వాళ్ళు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకోరు, కానీ వాళ్ళు ఇతరులకు మాత్రం బాగా సహాయం చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా అంతేను, చాలా ప్రేమగా ఉంటారు. మేమంటే మా కుటుంబం అన్నా కూడా మా స్నేహం ఇట్లాగే కొనసాగుతూ ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలి, నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే. హాయ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెద్దమ్మ అండ్ పెద్దనాన్న అంటే గుర్తుకొచ్చేది ఓర్పు, నిదానం. మరియు చిన్నప్పుడు నన్ను ఛానల్ పెంచుకున్నారు. సో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హలో అమ్మ, నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మిమ్మల్ని చూడగలనే నాకేం గుర్తుకొస్తుందంటే, మీరు నన్ను ముందుగా చూడగలనే మీకు ఏదైతే గుర్తుకొస్తుందో నాకు అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనందరం ఒకటే కాబట్టి. ఈరోజు మీ పెళ్ళి
పెళ్లి రోజు సందర్భంగా ఇలాగే ఎన్ని సంవత్సరాలు గడిచినా చదివిన మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ దంపతులకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. హలో అత్తయ్య గారు, మామయ్య గారు, ఎలా ఉన్నారు? పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. మీ గురించి చెప్పాలంటే మీ ఇద్దరి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. మామయ్య గారు మాత్రం ఏదైనా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చాలా ఖచ్చితంగా ఉంటారు. కానీ అత్తయ్య గారు మాత్రం పిల్లలందరినీ కవర్ చేసుకుంటూ లైక్ జనరేషన్ మారిందని, లేకపోతే ఎవరిష్టం వాళ్ళది అని, అలాగే ఉంటారని ఇలా కవర్ చేస్తూ ఉంటారు అందరినీ. మీ మధ్య ఈ సంభాషణలు చాలా కామెడీగా ఉంటాయి, చాలా సరదాగా కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇలా కలిసి ఉంటున్నారంటే దానికి మా అత్తయ్య స్వీటీ వాళ్ళు కానీ, సుధా వదనాలు కానీ, చిన్ని వదనాలు, వీళ్ళందరూ ఇంత బాగా, ప్రసన్న వదనాలు, వీళ్ళంతా మీరు ఇంత బాగా కలిసి ఉంటున్నారు అంటే దానికి మీరే కారణము. మీరు అందరినీ కలుపుకోవాలని, అందరితో బాగుండాలని మీరు చెప్పి మీరు మోటివేట్ చేయడం వల్లే మీరు ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా, ఆది దంపతుల్లాగా అందరికీ తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరినీ మనం అనుకునే గుణం వాళ్ళిద్దరిలో నాకు చాలా ఇష్టం. అత్తయ్యకి మామయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. హలో అమ్మ నాన్న, ఈరోజు మీ 51వ పెళ్లి రోజు. సో సక్సెస్ఫుల్గా 50 ఏళ్ళు పూర్తి చేశారు ఇద్దరు కలిసి, అన్యోన్యంగా, ఆదర్శంగా. మీ ఇద్దరు గురించి చెప్పాలి అంటే మీరు పెంచిన పిల్లగా, మిమ్మల్ని చూస్తూ పెరిగిన పిల్లగా చాలా విషయాలు చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు 50 అంటే 5 అంకె మీద ఉంది కాబట్టి ఒక 5 విషయాలు అయితే చెప్పాల్సిన అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో నాన్నని ఎప్పుడు చూసినా సరే నాకైతే ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గుర్తొస్తారు. సో ఆయన కూడా ఇంటికి ఎంత విలువిస్తారో సమాజానికి కూడా అంతే విలువిస్తారు, అంతే ప్రేమిస్తారు. సో ఆ సినిమాలో ఆయన ఒక్కడే, రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే. కానీ మా సినిమాలో, మా ఇంటి సినిమాలో నాన్నతో పాటు అమ్మ కూడా అలాంటి వ్యక్తే. సో ఇద్దరు కూడా ఆదర్శ దంపతులని చెప్పుకోవచ్చు ఆ విషయంలో. ఇంటితో పాటు సమాజాన్ని, అంటే చుట్టాలని ఇంకా చాలా వరకు ప్రేమిస్తూ ఉంటారు. సహాయం, వాళ్ళకి కుదిరినంత సహాయం చేస్తారు, అందరినీ కలుపుకుంటూ పోతారు. సో అమ్మలో నాకు నచ్చిన గుణం అయితే క్షమాగుణం. ఎంత తప్పు చేసిన వాళ్ళైనా సరే ఈజీగా క్షమించేస్తుంది. సో నాకు కూడా అదే చెప్తూ ఉంటుంది, పోన్లేమ్మ అని. ఎవరి గురించి అయినా ఏదన్నా పొరపాటు వాళ్ళతో జరిగినా ఎంత చెప్పినా సరే పోన్లేమ్మ వదిలే అని, అట్లా క్షమాగుణమే నాకు నేర్పింది. సో అదొకటి బాగా నచ్చుతుంది. అంతటి క్షమాగుణం అమ్మో ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఒక్కోసారి. అలాగే నాన్నలో అందరికీ సహాయం చేయడంతో పాటు తగ్గి ఉంటాడు. ఒక్కొక్కసారి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే డైలాగ్ ఉంటుంది కదా, అది కూడా నాన్నని చూసి నాకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అంత వయసు వచ్చి అంత మంచితనాన్ని సంపాదించుకొని, పేరు సంపాదించుకొని కొన్ని చోట్ల భలే తగ్గిపోతాడు. తనంత తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు కదా. సో ఆ లక్షణం కూడా గమనించాను, అది కూడా నాకు బాగా నచ్చుతుంది నాన్నలో. అండ్ ఇద్దరుకి సేమ్ ఉన్న లక్షణాలు ఏంటంటే అందరినీ కలుపుకోవాలి, ఎవరిని వదులుకోకూడదు, మనకు వీలైనంత వరకు సహాయం చెయ్యాలి, ఎవరు ఆపదలో ఉన్నా సరే ముందడుగేస్తారు ఇద్దరు కూడా. సో ఇద్దరి నుంచి ఇవి మాత్రం నాకు అసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, ఆదర్శంగా నాకు కూడా లైఫ్లో ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ పిల్లగా ఆటోమేటిక్గా పేరెంట్స్ నుంచి మనకి చెడు లక్షణాలు కానీ మంచి లక్షణాలు కానీ బ్లడ్లో దిగిపోతాయి, జీన్స్లో అంటారు కదా. సో కొన్ని మంచి లక్షణాలు ఇట్లాంటి నాకు కూడా ఆటోమేటిక్గా వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ అమ్మాయిగా పుట్టడం గర్వకారణంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అబ్బా మంచి హెయిర్, జుట్టు ఉంది నీకు, మంచి కలర్ ఉంది, ఏం చేస్తూ ఉంటావు వాటికి అని అంటూ ఉంటారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది, నేను నవ్వుతూనే చెప్తూ ఉంటా, అది మా పేరెంట్స్ ఇచ్చింది, వాళ్ళకి మంచి జుట్టు ఉంది, మంచి కలర్ ఉంది, సో అదే నాకు వచ్చేసింది జీన్స్ ప్రకారం అని. సో దీనికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. థ్యాంక్స్ అనే మాట చిన్నదే కానీ
ఉండే కృతజ్ఞతలు ఈరోజు సందర్భం కాబట్టి చెప్పుకుంటున్నాను ఆ దేవుడికి మీకు పుట్టించినందుకు నన్ను. సో వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అమ్మ నాన్న మీ జంట ఇలాగే ఆదర్శంగా ఉంటూ ఆయురారోగ్యాలతో ఆనందంగా అన్యోన్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మమ్మ తాత హ్యాపీ యానివర్సరీ. ఐ లవ్ యూ సో మచ్. నేను చాలా ఇష్టం. అమ్మమ్మ నాకు చాలా ఇష్టం. తాతది చాలా ఇష్టం.